Praise the Lord. Today we shall read Psalms 30 verse 11. You turned my wailing into dancing. You removed my sackcloth and clothed me with joy. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 30 అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమును మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. తర్వాత మరి దేవునితో సహవాసము ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనల్ని నడిపిస్తుందండి. వాక్యం మనం బలపరుస్తుంది. దేవుని యొక్క మాటలు మనల్ని స్థిరపరుస్తాయి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును. ఇక మాట అంటున్నాడంటే తను ఎంతగా దుఃఖపడి ఉంటాడో, లేకపోతే దుఃఖంలో ఉన్నాడో, వేదనలో ఉన్నాడో, బాధలో ఉన్నాడో మనకు తెలీదు. ఎలాంటి శత్రువుల చేత తను చుట్టుముట్టి ఉన్నాడు. పిల్లరా, ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో నాట్యమాటం అనేది అది సాధ్యం కాదు. సంతోషంగా ఉండటం సాధ్యం కాదు. మన హృదయం ఎంతో కృంగిపోతుంది. అయితే దావీదు అంటున్నాడు, నిన్ను కీర్తించేదని అంటున్నాడు. అంటే తన జీవితంలో ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా దేవుని స్తుతించినాడు. అంటే దేవుని వైపు చూసినాడు, దేవుని మీద ఆధారపడినాడు. అప్పుడు తన జీవితంలో నాట్యము, సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని తను అనుభవిస్తూ వచ్చినాడు. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? దావీదు యొక్క అనుభవం ఏమిటంటే దేవుని వైపు చూసినప్పుడు ఆయన అంగలార్పును నాట్యముగా మార్చేవాడే ఉన్నాడు. అలాంటి కృప నా జీవితంలో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, అంగలార్పును నాట్యముగా మార్చి దేవా, మా యొక్క హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ వందనాలనైనా తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరాశ నిస్పృహలు నాయనా, అది దేని ద్వారా వచ్చినా కూడా దాని నుంచి మేము జయం చూడాలంటే కేవలము మీ మీద ఆధారపడాలి, మీ వైపు చూడాలి. గల కారణము మీరు మా జీవితాలను ఎరిగినటువంటి దేవుడు. కొన్నిసార్లు మా పాపములు, మా యొక్క అవిధేయత, మా యొక్క అవిశ్వాసము, పిరిగితనము మీ కార్యము జరగకుండా అడ్డుబండ్లుగా ఉంటుంది ప్రభువా. వాటిని కనుగొని విడిచిపెట్టి పశ్చాత్తపడినప్పుడు ప్రభువా, ఎలాగా మమ్మల్ని సమకూరుస్తారు, బలపరుస్తారు, తిరిగి మా జీవితాలని సంతోషంతో నింపుతారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా పిల్లల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం ఇచ్చేయండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అది మీకు తెలుసు కాబట్టి వారి హృదయ స్థితిని బట్టి నాయన వారిని బలపరచండి నాయన, వారి జీవితాన్ని స్థిరపరచండి. మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్క చీకటి యొక్క ప్రభావం నుంచి ప్రభువా మమ్మల్ని కాపాడమని, ఇది అంతా మెరికల కింద భద్రపరిచి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 30 and verse 11 reminds us of God's transforming grace. You turned my wailing into dancing. You removed my sackcloth and clothed me with joy. This verse speaks to the hope that even seasons of sorrow are not final. God in His time replaces mourning with joy and restores dignity with purpose. Amen.